అశోక్, నీకు తెలుసా మహేష్ బాబు కానీ అల్లు అర్జున్ కానీ రవితేజ కానీ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదిస్తారు? వాళ్ళకి ఆల్రెడీ సినిమాల ద్వారా రెమ్యునరేషన్ వస్తుంది కదా సార్. ఉమ్, రెమ్యునరేషన్ వస్తుంది, యాడ్స్ వల్ల రెమ్యునరేషన్ వస్తుంది. అవును. కానీ ఈ మధ్య లాస్ట్ 2 years లో ఒక ట్రెండ్ గమనించామంటే, ఒక మహేష్ బాబు ఏఎంబి సినిమా స్టార్ట్ చేశాడు, అల్లు అర్జున్ ఏమో AAA సినిమా స్టార్ట్ చేశాడు, రవితేజ ఏమో ఏఆర్టీ సినిమా స్టార్ట్ చేశాడు. అవును, నేను ఈ మధ్య అబ్జర్వ్ చేశాను సార్. సో వీళ్ళందరూ వచ్చేసి ఏషియన్ సినిమాస్ జాయింట్ వెంచర్ అనే అగ్రిమెంట్తో వీళ్ళందరూ ఇవి స్టార్ట్ చేశారు అనమాట. అంటే సినిమాలు యాడ్స్ కాకుండా ఇది ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్. వీళ్ళ స్టార్డమ్ యూజ్ చేసుకొని మాస్ ఫుల్ వస్తుందన్నమాట థియేటర్స్లో. అది కాకుండా వీళ్ళ రెవెన్యూ షేర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 50% 60-40% ఇండస్ట్రీ రేట్స్ ప్రకారం ఉంటుంది అనమాట. సో ఇది కాకుండా అడిషనల్ బెనిఫిట్ ఏదో తెలుసు అనేది దీంతో ఫుడ్ అండ్ బెవరేజెస్లో రూపాయికి ₹8,000 లాభం వస్తుంది. డైరెక్ట్గా బిజినెస్ చేస్తూ యాక్టివ్ ఇన్కమే కాదు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలో మన హీరోస్ చూసి తెలుసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన పేజెంట్ ఫాలో అవ్వండి.